వెల్కమ్ టు వాట్ ఏ టేస్ట్. స్నాక్స్లో వెరైటీస్ అంటే ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు కదా, అందుకే చిన్న పెద్ద అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇష్టపడే స్నాక్స్ని మన షెఫ్స్ మనకు నేర్పిస్తూనే ఉన్నారు. మరి అవన్నీ ఎగ్ ప్యాటీస్ చేస్తున్నాం. ఏంటి ఎగ్ ప్యాటీస్ అంటే? అంటే మామూలుగా మనము పొటాటోస్ తోటి ప్యాటీస్ చేసుకుంటాం కదా, చిన్న చిన్నది ప్రెస్ చేసి చేస్తున్నాం. సేమ్ ఇప్పుడు మనం ఎగ్ తోటి చేస్తున్నాం. ఎగ్ తో చేస్తున్నాం. అంటే హోల్ ఎగ్ మనం యూస్ చేస్తాం. హోల్ ఎగ్ యూస్ చేస్తున్నాం. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి? దీనికి కావాల్సిన పదార్థాలు గరం మసాలా, పసుపు, కారం, కార్న్ఫ్లవర్, ఉప్పు, ఎగ్స్, బ్రెడ్ క్రమ్స్, శనగపిండి, ఆనియన్స్, కొరియాండర్, వైట్ పేపర్ అండ్ ఆయిల్. ఏం చేయాలి ఫస్ట్ మనము ఎగ్స్ తీసుకున్నామండి. ఎగ్స్ తీసుకొని కట్ చేసుకొని దీంట్లో పేస్ట్ లాగా చేసుకున్నామండి. ఓకే, అంటే ఎగ్ యోక్ అండ్ ఎగ్ వైట్ అన్ని యూజ్ చేస్తాం. అవునండి. ఓకే, అంటే ఎగ్ యోక్ మనకి బైండింగ్ లాగా యూజ్ వస్తుంది. కంప్లీట్గా మ్యాష్ చేసేయాలి. కంప్లీట్గా మ్యాష్ చేసేయాలండి. సో ఇప్పుడు అంటే పొటాటో వెజిటబుల్స్లో పొటాటోతో చేసుకోవచ్చు అండ్ ఎగ్తో చేసుకోవచ్చు అంటున్నారు. మనం నాన్ వెజ్తో కూడా చేసుకోవచ్చు. చికెన్, మటన్ చేసుకోవచ్చు అండి. సేమ్ అంటే చికెన్ కీమా, మటన్ కీమా చేసుకొని దాన్ని ప్యాటీస్ లాగా చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్గా మ్యాష్ అయినట్టు అనిపిస్తుంది కదా. కంప్లీట్గా మ్యాష్ అయిపోయాయి. దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్ ఎందుకంటే క్రిస్పీనెస్ వస్తుందండి. ఓకే, కొంచెం గరం మసాలా పౌడర్, ఓకే, కొంచెం పసుపు, కారం, ఓకే, కారం, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఓకే, కొరియాండర్, ఓకే, వైట్ పెప్పర్, కొత్తిమీర, వైట్ పెప్పర్, సాల్ట్ దీనిలో వేసుకోవద్దా? సాల్ట్ కూడా వేసుకోవాలి. ఓకే, సో అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. సో అందులో మనం యూజ్ చేసిన ఎగ్ యోకే మనకి బైండింగ్ లాగా యూజ్ వస్తుంది. అండ్ అలాగే కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి కొంచెం విడిపోకుండా స్టిక్కీగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వాటర్ వేసుకోకూడదండి. వాటర్ కొంచెం అంటే మనకి అవసరం అయితే వాడుకోవచ్చు. ఓకే, సో ఇలా కంప్లీట్గా మ్యాష్ చేసేసాం కదా. అవునండి. ఇంకా నెక్స్ట్ ఇంకేమైనా యాడ్ చేయాలి అందులో? ఇప్పుడు కొంచెం శనగపిండి వేసుకోవాలి. ఓకే, కొంచెం ఏంటంటే బైండింగ్ ఏజెంట్గా ఉంటుంది. ఓకే, శనగపిండి కూడా అందులో వేసుకోవాలి. అంటే బ్రెడ్ క్రమ్స్ అని ఫైనల్లోనా? అంటే మనం దాన్ని డిప్ చేసి దాన్ని రోల్ చేసి వేసుకోవాలి. ఓకే, వాటర్ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం. ఓకే, డిపెండ్స్. సో కన్సిస్టెన్సీ చూసుకొని మనం మిక్స్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇది డీప్ ఫ్రైడ్ అండి, సాతేనా? సాతే. ఇంత లోపల మనము పెట్టేసాం. ఎంత ఆయిల్ పడుతుంది మనకి? ఒక 2-3 స్పూన్స్ వేయండి. చాలు. ఇలా ప్యాటీస్ లాగా చేసుకొని రెడీగా పెట్టేసుకొని ఒకటేసారి అన్ని సాతే చేసుకోవాలి. తొందరనే అయిపోతుందండి. ఈజీగా తొందరగా. సో ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి ఎగ్ తొందరగా చేసే అవసరం లేదు. సో ఎగ్ ప్యాటీస్ మనం ఇప్పుడు తయారు చేసిన స్నాక్ వెరైటీ అండి. మరొకసారి ఈ స్నాక్ వెరైటీ తయారు చేసుకోవడం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే ఎగ్స్, అవి కూడా బాయిల్డ్ ఎగ్ మనం తీసుకున్నాం, అండ్ వైట్ పెప్పర్ తీసుకున్నాం, ఆనియన్స్, కొత్తిమీర, మనం శనగపిండి కూడా తీసుకున్నాం, కొంచెం సాల్ట్ అండ్ అలాగే కార్న్ఫ్లవర్, కారం, హోల్ గరం మసాలా, కాలిన ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు, ఇవి కూడా మనం తీసుకోవచ్చండి, అండ్ బ్రెడ్ క్రమ్స్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ బాయిల్ చేసిన కంప్లీట్ ఎగ్ని ఒక బౌల్లో మనం మ్యాష్ చేసేసాం. కంప్లీట్గా మ్యాష్ చేసిన తర్వాత అందులో రెడీగా పెట్టేసుకున్న అన్ని మసాలాస్ మిక్స్ చేసామండి. ధనియా పౌడర్, జీరా పౌడర్, హోల్ గరం మసాలా, కొంచెం కారం, ఉప్పు అండ్ వైట్ పెప్పర్ అండ్ ఆనియన్స్, కొత్తిమీర, ఇవి కూడా ఇందులోనే వేసుకోవాలి. కొంచెం శనగపిండి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసాం. వైట్ పెప్పర్ కూడా వేసి అన్ని బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఆ కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలండి. ఒకవేళ మనకి అంటే అందులో ఎగ్ ఎల్లో ఉంది, ఆ యోక్ పార్ట్ ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా బైండింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది.
లేదు ఇంకా కన్సిస్టెన్సీ అలా స్టిక్కీగా కాకుండా విడిపోయేటట్టు ఉంది అని అనుకుంటే కొంచెం వాటర్ కూడా అందులో మనం మిక్స్ చేసుకోవచ్చు అంట. సో కన్సిస్టెన్సీ మనకు మాత్రం ఇక్కడ వాటర్ ఏమీ వేయలేదు, కరెక్ట్గా వచ్చింది. సో కన్సిస్టెన్సీ రాగానే వాటిని ప్యాటీస్ లాగా ప్రెస్ చేసేసి రెడీగా పెట్టేసుకుంటాం. అండ్ ఇక్కడ ఇంకో సైడ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ని హీట్ చేస్తాం. వన్స్ ప్యాటీస్ అన్ని రెడీ అయిన తర్వాత అన్నీ సాతే చేసుకోవడమే ఇక. సో ఆల్మోస్ట్ ఆల్ ప్యాటీస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇందులో మనం వేరియేషన్స్ కూడా చూసుకోవచ్చండి. అండ్ బిఫోర్ ఎపిసోడ్స్లో మనం చూసాం పొటాటోతో మనం చేసాం. సో ఇలా పొటాటోతో మనం చేసుకోవచ్చు, ఎగ్తో మనం చేసుకోవచ్చు, కావాలంటే నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు చికెన్తో చేసుకోవచ్చు, మటన్, ఫిష్, ఇవన్నీ కీమా అంటే మటన్ కీమా, చికెన్ కీమా, ఫిష్ కీమా, ఇవన్నీ సన్నగా కీమా లాగా చేసేసుకొని సేమ్ ఇలాగే మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందట. సో ప్యాటీస్ అయితే రెడీ అయిపోయాయి కదా, అండ్ ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయింది. సో దీన్ని డీప్ ఫ్రై చేయకూడదు, మనం లైట్గా సాతే చేసుకోవడం. సో ఇది తక్కువ ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి కదా. ఓకే, సో ఇప్పుడే మనం ఇందులో వేసాం, చాలా తక్కువ ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే అవి విరిగిపోకూడదు, చాలా డెలికేట్గా ఉంటాయి. ఎందుకంటే ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటే మనకి ఎగ్ కంప్లీట్గా మ్యాష్ అవ్వదు, కొంచెం ఆ వైట్ పార్ట్ అనేది అలాగే కొంచెం పీసెస్ లానే ఉంటుంది, కాబట్టి విడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. తక్కువ ఫ్లేమ్లో మనం చక్కగా దాన్ని సాతే చేసుకోవచ్చు. సో తక్కువ ఫ్లేమ్లో సాతే చేసుకోవాలి అంటే కాస్త టైం ఎలా. వెరైటీ వచ్చేసి ఎగ్ ప్యాటీస్. ఎగ్ ప్యాటీస్ చక్కగా సాతే అయిపోయి పట్ అని ఇక్కడ నాకు దివాళీ సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సౌండ్స్ అయితే బాగా వస్తున్నాయి. 2 సైడ్స్ చక్కగా ఫ్రై అయిపోయి. విజయ్ గారు ఇంతేనా ఇంకా ఫ్రై అవ్వాలి? సరిపోతుందండి. ఓకే, కొంచెం దీంట్లో బ్రెడ్ క్రమ్స్ వేద్దాం దాని మీద, స్ప్రింకిల్ చేస్తున్నామా? ఓకే, సో ఫైనల్గా వేస్తే కొంచెం మనకి స్వీట్నెస్ యాడ్ అవుతుంది అంటారు. సో కలర్ కూడా ఇప్పుడు చేంజ్ అయింది కొంచెం. ఓకే, సో ఇప్పుడు అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేస్తాము. ఓకే, సో డిష్ అవుట్ చేయడమే అంతేనా? సో ఇలా నురుగు అనేది మనం ఎగ్ వేసాం కాబట్టి వస్తుంది. పైన కొరియాండర్ తోటి గార్నిష్ చేసుకున్నామండి. ఓకే, ఎగ్ ప్యాటీస్ రెడీ అయ్యి మేము టేస్ట్ చెప్పండి ఎలా ఉందో. యా, సో ఎగ్ ప్యాటీస్ రెడీ అండి. డిఫరెంట్ వెరైటీ చూసారు కదా ఎలా తయారు చేయాలో. మరి ఇక లేట్ చేయకుండా హాట్గా ఉన్నప్పుడే ఈ ఎగ్ ప్యాటీస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, వాట్ టేస్ట్ అండి. చాలా 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 సాఫ్ట్గా స్మూత్గా నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిందండి. అంత టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో ఈ వెరైటీని మీరు ట్రై చేయండి ఇంట్లో. ఓకే.